నాలుక మీ అదుపులో ఉంది కదా. మన అదృష్టవశాత్తు మన నాలుక ఇంకో నోట్లోకి వెళ్ళిపోదు కదా. మన నాలుగు మన నోట్లు బతికినంతకాలం మన నాలుగు మన నోట్లోనే ఉంటుంది కనుక అదుపులో ఉన్న నాలుగు సహాయంతో భగవన్నామం చేస్తుంటే క్రమంగా మనసు దానికి అలవాటు పడుతుంది. ముందు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోండి, అందుబాటులో లేని వాటిని తర్వాత చూద్దాం. ఇలాగా అట్టించి ఇటు వస్తారు. మొత్తం మీద ఎట్టించి ఎటు వచ్చినా ఈ మనస్సు ప్రాణం జంటకు అవుతుంది. ఇంకా చివరికి వెళ్ళేసరికి ఆఖరిలో చాలా గాబరా అయిపోతుంది. ముందు నుంచే భగవాన్ రమణుల్లాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి గొడవ ఉంటుంది. కానీ దేహం మీద ఏ ఒకంత ప్రీతి ఉన్నా, దేహాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయం ఏ ఒకంత ఉన్నా, దేహం మీద నేనున్న బుద్ధి ఏ ఒకంత ఉన్నా మనస్సు మరణాన్ని అంగీకరిస్తుంది. దానికి ఈ దేహంతోనే ఊరేగాలని ముచ్చట. చాలా ఉన్నాయి ముచ్చట్లు ఇంకా కదా. ఎలా వెళ్ళిపోతుంది అది? దాని పర్మిషన్ ఎవరు తీసుకోలేదు. తీసుకుపోమంటారు, ఎవరిని తీసుకుని నన్ను ఎవరు అడగలేదు. దాని ముందు పోకండి, నన్ను అడగకుండా ఎవరు లాగేస్తుంటారు బయట. ఆఖరికి వచ్చరికి ఇంకా ప్రాణం కాస్తే ఎవడో లాగుతుంటాడు అక్కడ. ఈ ప్రాణం మనసు ఎటువంటి ప్రాణం రైలుకి డ్రైవర్లు అండి, మనస్సు గార్డులు అండి. గార్డు జెండా ఇస్తే కానీ డ్రైవర్ కలపకూడదు. మనసు గాబరా పెరిగిపోతుంది చివరికి వచ్చేసరికి. ఎందుకంటే ఎవరో ప్రాణాలు ఊరుస్తుంటారు లోపల నుంచి. ఇది ఇప్పుడు తెలియలేదు, అప్పుడు తెలుస్తుంది. ప్రాణాలు నరనరాల్లోకి చుచ్చుకుపోయి ఉన్నాయి. కారణం దేహం మీద నేను బుద్ధి. మనం ఎవరైనా బంధువుంటికి వెళ్ళామనుకోండి, బంధువుంట్లో ఉన్న జ్ఞానం ఉంది కాబట్టి లగేజ్ వాడి బీరువాలో పెట్టం, పైన కూడా కారణం ఎలా పెట్టుకెళ్ళిపోతాం కదా. అదే ఆ ఇల్లు మందనుకోండి, ఎక్కడో లోపల దొరేస్తాం కదా. ఇది మన ఇల్లు అనుకున్నాం కనుక ప్రాణాన్ని లోపలికి ఎంత లోపల పంపించామో అది అంతగా మంది కాదు. వాడేం చేస్తాడో లోపల నుంచి ఎండావుగా పిండి ఊరుస్తున్నట్టు వాడు ఊరుస్తాడు. ఎండావుగా పెట్టుకుంటారు ఎవరన్నా? పెట్టుకోరా? ఎండావుగా పిండి తీసి ఎండబెట్టాలి. ఇప్పుడు నేను చేయలేదు, మా ఇంట్లో చూస్తున్నాను. ఆ పిండి ఊర్చడం పెద్ద ప్రక్రియ. అలాగే దీనికి ప్రాణాన్ని ఊరుస్తుంటాడు నరాల్లో నుంచి. కారణం దేహం నీది కాదే, దేహం నేను ఇచ్చాను, అద్దెకుంటానని చెప్పి దిగి బొమ్మ చేసుకుంటావేంటి అని వాడి కోపం. వాడు ఊరుస్తుంటాడు. ఈ ఊరుస్తుంటే మనకు గాబరా, చాలా గాబరా వస్తుంది. అదే ఏమంటారంటే ఎక్కిళ్ళు వస్తున్నాయండి సమస్య. ఆ టైంలో ఏమవుతుందంటే దేహం మొత్తం మీద ఈ 3 ఉంటాయి కదా. వాతం అంటే దేహం సక్రమంగా రావడానికి వాతం, ఈ వాతం ప్రకటిస్తుంది. అంటే వాటిలో అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. కంఠానికి కఫం, అది అడ్డుపడిపోతుంది, అబ్స్టికల్. దేహానికి వాతం, కంఠానికి ఏమోని కఫం, మనస్సుకి పైత్యం. మనస్సు గాబరా పడిపోతుంది. అది కొంచెం తేడాగా ఆలోచించేవాడిని ఇదిగే పైత్యం పడింది ఏంట్రా అని అడుగుతాడు. ఇది మాటలు వింటుంటాం. వాడు ఓ మాట పొందికుంటుంది, ఇంకో మాట్లాడుతుంటాడు ఇది పైత్యం పట్టిందేమో. అంటే పైత్య ప్రకోపం వల్ల మనస్సు కుదిరిపోతుంది. ఈ 3 మామూలప్పుడు మామూలుగానే ఉంటాయి. ఇంకా ఎప్పుడైతే ఈ ఆసన తలంపు దగ్గర వచ్చేసరికో మనసుకి ఇష్టం లేదు విడిచిపెట్టడం. ప్రాణాన్ని ఆవిడ ఊరుస్తుంది. ప్రాణాన్ని ఊరిస్తే మనసు కూడా బయటికి రావాలి. ఆ దశలో మొత్తం ఈ 3 కూడా ప్రాణప్రయాణ సమయే కఫవాత. ఇందాక చెప్పినట్టుగా ఈ దేహం నాది కాదు, నేను ఇందులో టెంపరీగానే ఉంటాను, ఎప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోవాలి, లగేజ్ ఎదురుకుండా పెట్టుకున్నట్టుగా అని చెప్పింది. అందుకు అన్నాడు అనుకోండి, వాడు ప్రాణం లోపల పంపించడు, బయట పైన ఉంచుతాడు. వాడి సులభం అయిపోతుంది పరమాత్మ. ఎందుకంటే వాడు రాకముందే సిద్ధమైపోయాడు. ఏంటి ఆలోచన చేసేవి పద అంటాడు. మనం 100 నిండినా సరే అప్పుడే వచ్చేవాడి అంటాం. 100 నిండింది ఎప్పటికే, అప్పుడే వచ్చాను. ఇప్పటికే 10 పెంచాను కదా. 90 ఏళ్ళ 10 పెంచాను. ఏదో మీ వాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసాడు, మొత్తం ఇది 10 పెరిగిపోయింది. ఇంకెంతకన్నా అవదమ్మలు బయలుదేరంటాడు. దాంతో అవి చాలా పోరు పెట్టేస్తే మరి ఆ పోరులో ఆయనే విజయం అవుతుంది. ఆ లాగడంలో మన వైపు లాగుతుంటాం, ఆయన వైపు లాగడంలో మనసు ఏం చేస్తుందంటే ఇందాక చెప్పి తనకి ఇష్టమైన వాటిని అన్నింటినీ తనలో పెట్టుకుంటుంది కదా. మొత్తం వాటిని అది ఊర్చుకుంటుంది. ఎలాగో వెళ్ళిపోకుండా తప్పదు అని చెప్పి తన ఇష్టాల యొక్క ముద్రలన్నింటినీ కూడా ఒక దగ్గర చేరుస్తుంది. ఇదే గార్డు ప్లాట్ఫామ్ క్లియర్ అయిన తర్వాత చూసుకుంటుంటాడు. అక్కడి నుంచి చూసిన తర్వాత ఈయన గారు జెండా కోసం చూస్తుంటాడు. ఏంటి వీడు అప్పటికి జెండా ఇవ్వట్లేదండి, ఎవరు ప్రాణం గారు కదా. ఈయన గారు ఒక్కసారి మనసు కాస్త సిగ్నల్ ఇవ్వగానే ప్రాణం బయటకు వెళ్ళిపోయినట్టుగా లోపల అంతర్యామి ప్రాణాన్ని బయటకు లాగుతుంటే మనసు అన్నింటినీ అప్పటిదాకా చాలా గాబరపడుతుంది. ఆ సమయంలో దానికి వచ్చే ఆలోచన వేగం ఏది ఎందుకు చేస్తుందో తెలియదు. పెద్ద కూతురు రాలేదేమంటుంది,
రెండో కూతురు ఎక్కడ ఉంది, వీటి చెవిలో మాటలు పడుతుంటాయి, ఇంద్రియాలు ఒకటి ఒకటి డిస్లొకేట్ అయిపోతుంటాయి, అంటే అదుపు తగ్గిపోతాయి, చెవి వినికిడి తగ్గిపోతుంది, కన్ను చూపు తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఎప్పుడైతే లాగుతున్నాడో ఈ ఇన్నర్ కంటెంట్స్ని అవి మనకి అదుపులో ఉంటాయి. అంటే ఈయన అనొచ్చు, మరి ఆ సమయంలో నన్ను స్మరించింది అంటావేమో, ఆ సమయంలో నారాయణ అని 2 చేతులు ఎలా ఎత్తుదామా అంటే వాతం వల్ల చేతులు పైకి లేవు. నారాయణను నారాయణను నారాయణ అంటుంటారు పక్కన, కానీ చేయలేవాలి. ఇప్పుడు గొంతుతో ఏమైనా నామం పలుకుదామా, కంఠానికి అబ్స్టకల్, తపం, ఏమిటో 2 డిక్కీలలా వచ్చేయండి అంటుంటారు, అది తపం అడ్డుపడింది. ఇప్పుడు మనసులో నామం చేయగలరా, మనసుకి పైత్యం ప్రకోపించడం వల్ల రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఆ రకరకాల ఆలోచనలో ఏదో శబ్దాలు, అంటే ఆ లోపల భావనకి పైన మాటలకి పొంతన ఉండదు, ఫలవంత మాటల్లో ఉంటుంది. అందులో ఆయన చివరిదాకా లెక్కలు తేల్చకపోవడంలో ఏదో ఐసీఐసీ అంటాడు, ఏదో మొత్తం ఏదో అలాగా. ఇది ఈయన ఐసీఐసీలో అకౌంట్ ఉందా అని చూస్తుంది ఆవిడ పక్కన. ఐసీఐసీ బ్యాంకులో అకౌంట్ ఉందా చెప్పలేదు ఇప్పుడు దాకా. ఐసీఐసీఐ అంటాడు, అంటే అదేదో బ్యాంకులో అకౌంట్ ఉందని కాదు, ఆ మాట అనడంటే రాగానే అర్థం లేదు అక్కడ, అది అనాలని అనడు. అందుకే ఒక వయసు పెరుగుతున్న తర్వాత వాళ్ళు ఒకటి అనుకుంటున్నది అనలేరు, వాళ్ళు అంటున్నది అనుకున్నది కాదు. పెద్దవాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళు వెంట మాట్లాడలేరు, ఆలోచన మారడం టైం పడుతుంది. అందుకే అప్పుడు ఏం జరిగిందంటే అని మెమొరీ అంతగా రికలెక్ట్ అవుతుంది. మనం వెయిట్ చేయాలి వాళ్ళ దగ్గర, మనలా ఫాస్ట్గా మాట్లాడే లేరు వాళ్ళు. ఇది చాలా కొంచెం జ్ఞాపకం తగ్గిపోతుంది, ఒకసారి మళ్ళీ వెనక్కి తిప్పాలి, ఇలాగా తిప్పి చెప్పడం మెమొరీ సెల్స్ డెడ్ అయిపోయింది. విషయ చింతన చేసి 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 ఇంకా నరాలకు మీకు సహకరించాలని చెప్పి డెడ్ అయిపోయింది. అందుకే జ్ఞాపకాలు రావాలి. ఆ టైంలో ఏదో ఐసీఐసీ అని రాగానే ఇది దాచావా ఐసీఐసీలు అంటాడు ఓడో పక్కన, ఆ జీవులో వెళ్ళి పెద్దక్క వచ్చేస్తుంది, రావడం కూడా స్టేషన్ దిగింది, ఆటో కిందరాని ఇదో మాట జీవులో పడుతుంది. ఇది చుట్టూ ఉన్న వాళ్ళు పెద్దక్క చిన్నక్క నానక్క ఈ అక్క అనగానే నారాయణ స్మరణ ఎక్కడ వస్తుంది? ఎందుకంటే ఆయన గారు అదృష్టం బాగుంటుంది, ముందు చెవిపోతే అదృష్టం అవుతుంది, కానీ చెవిపోతుంది, కన్నుపోతుగా చెవిపోతుంది, ఏదో ఒకటి చెవిలో పడుతుంటుంది. నాన్న ఎక్కడ దాచేవా, ఏంటి అప్పులు ఎంత ఉన్నాయి ఈ అడిగేవాడు ఒకడు అడుగుతుంటాడు. నా లెక్క తేల్సిందో లెక్క తెలిస్తే కానీ ఆయన ప్రాణం పోవడం లేదని అప్పులు వాడు ఎక్కడ ఉంటాడు. నీ లెక్కకి వాడి ప్రాణం సమస్య, ప్రాణం ఎవరాపగలం, నా లెక్క తేల్సింటాడు. పెద్ద కూడా నువ్వు ఇస్తావా, నువ్వు తీరుస్తావు, మీ నాన్న బోల్డ్ అప్పులోనే. మా నాన్న మాకేం చెప్పలేదు, నీ అప్పులకి అప్పు చేసి మీ నాన్న నేను కదా, ఈ గొడవ అక్కడ అడుగుకుంటుంటారు వాళ్ళకి, ఈ చెవిలో పడుతుంది. ఇక్కడ మహాత్ముడు చెప్పింది సహజ మరణ కారణం, అంటే మంచాలు పట్టి మంచం మీద కొన్నాళ్ళు ఉంది మరణం పొందిన వాళ్ళు, వృద్ధాప్యం పొందిన వాళ్ళు. కానీ అందరికీ అలాంటి మరణాలు వస్తున్నాయా? బలవన్ మరణాలు బోల్డ్ వస్తున్నాయి. వాటి సంగతి ఏంటి? ఇది కాదు, మరణం ఒక పద్ధతిగా వస్తుంది కాబట్టి సరే, కానీ ఆకస్మిక మరణాలు వస్తే, ఓ లారీ ఎత్తు కొడితే, ఇంకోటి జరిగితే, గర్భవాత పైత్యాలు అంటే ఆయన గారి ఆ వయసు కదా వస్తుంది కనుక ఆ ప్రాణ ప్రయాణ సమయం అలా ఒక లైన్లో వచ్చింది కనుక సహజ మరణం ఇది. అసహజ మరణాలు బోల్డ్ ఉన్నాయి ఈరోజు. మరి అసహజ మరణాల సమయంలో భగవన్నామం రావాలంటే ఇక్కడ అసలు మరణం పొందడానికి మనసు సిద్ధంగా లేదు. అక్కడ దేహం నాది అనే భావన అంతగా లేదు, ఎంతగా మంది కాదో అంతగా ఇది నాది అనే భావన. ఇది నా సొత్తు, నేను పెంచుకున్నాను అన్నం పెట్టి, వరి నేను పంట వేశానండి, నేను పెంచాను అంటున్నాను కదా, వరి పొలం చూపించి, అలాగే ఈ దేహం నేను పెంచాను, నేను పౌష్టికాహారం పెట్టాను, నేను ఇలా యోగా చేయించాను, ఇది చేయించాను, ఎదుగుపోయాను అడిగిపోయింది, ఎన్ని చేసుకున్నాను, ఇది నాది కాదు. ఇది నాది కాదని ఎప్పుడు తెలియాలి? బ్రతుకు బాగున్నప్పుడు తెలియాలి. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమందు మరతులేమో ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణములు పెకలించి పట్టున్నట్టు. కఫవాత పైత్యములు తప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచి పిలుతును శ్రమచేత పిలువలేదు. నాటికిప్పుడు చేసేదా నీ నామ భజన. ఈ భక్తుడు ఈయన గారు ఒకడు మొండి భక్తుడు, తెలంగాణ భక్తుడు, రాయలసీమ భక్తుడు, నరసింహ శతకంలో పాడింది, ఆఖరి తలములు స్మరించగలం లేదో దానికి ఇప్పుడే స్మరిస్తాం. అప్పుడు ప్రాణములు పెకలించి పట్టునప్పుడు, కఫవాత పైత్యములు కప్పగా, మొత్తం ఇవన్నీ అంటే ఏవైతే మన 3 అదుపులో ఇప్పుడున్నాయి అనుకుంటున్నామో ఈ 3 అదుపు తప్పిపోతాయి. దేహము, వాక్కు, మనసు, ఈ 3 కదా మనకున్నవి. త్రికరణాలు మన అదుపులో ఉండవు. ఈ త్రికరణాలతో పరమాత్మ స్మరణ చేయాలి. అక్కడ మన అదుపులో లేనప్పుడు వినుండొచ్చు కాక, ఈ 3 కూడా నా అదుపులో లేకపోయినా భగవన్నామం జరగాలంటే నేను ఎంతగా చేసి ఉండాలి మామూలు రోజుల్లో. అంటే ఆ రేషియో ఇలా ఆలోచించాలి. కనుక
కృష్ణ ప్రాణప్రయాణ సమయంలో ఇన్ని గోళ్ళు ఉన్నాయి కనుక నేను స్మరించడం కావాలి. స్మరించకపోతే ఎలాగయ్యా ఏంటి సంగతి? ఒక్క ఏర్పాటు చేస్తావా ప్లీజ్? ఏం చేయమంటావు? కృష్ణ ఎంత సుకుమారంగా అడుగుతున్నాడు అంటే ఆ మోక్షం పొందాలనే తపన కనిపిస్తుంది శ్లోకం. ఇంకా మరుక్షణం అన్నం తినకపోతే చచ్చిపోతాను అన్నవాడు ఒక మెతికైనా పెట్టండి, చల్లనమైనా పెట్టండి, ఏదో పెట్టండి, వరిపిండైనా పెట్టండి అంటాడే, కొంచెం నీళ్ళైనా పోయిండు, ఏదో ఒకటి మీరు పారేయడానికి సిద్ధంగా ఉన్న పాచన్నమైనా పెట్టండి అంటాడు. కారణం ప్రాణం నిలబడాలి. ఆ ప్రాణం పోతున్నవాడు తెలుస్తుంది అదసేంటి. అలాగే కృష్ణ ఆఖరి తలంపులో నిన్ను స్మరించకపోతే నేను ఏమైపోతాను కనుక ఏం చేస్తావంటే ఒక చక్కటి ఏర్పాటు చేయను. నువ్వు నా ప్రాణానికి మనస్సుకి లింక్ కొడగొట్టు. ఒకటి గుర్తుపెట్టుకున్న ప్రాణానికి మనసుకి లింక్ ఉందా? ఆఖరి ఊపిరి వేళకి ప్రాణమే జయిస్తుంది. ఇంకా మనసు ఎన్ని అనుకున్నా అవన్నీ కబుర్లేదు. అది ప్రాణానికి మనసుకి లింక్ ఇప్పుడే ఓడగొట్టాలి. ప్రాణం దాని పద్ధతిలో పోతున్నా ప్రాణం వెళ్ళిపోతున్న ప్రభావం మనసు మీద ఒకంత కూడా పడకూడదు. అప్పుడే స్మరణ. సహజంగా రెండు జాయింట్ అయ్యి ఉంటాయి. ఇది వెళ్తే కదులుతుంది కరెక్టే, కానీ ఆ జాయింట్ ఓడగొట్టాలి సార్. సందేహంలో ఓడగొట్టాలి. ఓడగొట్టలేదా ప్రాణమే జయిస్తుంది. ప్రాణానికి బలం ఎక్కువ. కారణం ప్రాణాన్ని లాగుతున్నవాడికి బలం ఎక్కువ. వాడి బలమే గెలుస్తుంది. వాడు మనసు గాబరాల్లో పడిపోతుంది, డోలాయమానంలో పడిపోయి ఏది ఎందుకు జరుగుతుందో అర్థం కావడం. ఒక సందిగ్ధావస్థలో పడిపోయి ఏమిటో తెలియని పరిస్థితులు దేహంలో పడిపోయి ఆ సమయంలో దానికి ఇష్టమే లేదు విడిచిపెట్టడానికి. ఇంకా భగవన్నామం ఎక్కడ తెలుస్తుంది. కనుక మనసుకి ముందు నుంచే ఒక ప్రిపరేషన్ చేసి ఆయన అడుగుతున్నాడు, నా మనసుకి మరణ గాబరా నా మనసు మీద పడకుండా ఉండే విధంగా నువ్వు చేసిమా ఇప్పుడే. ఏం చేయమంటావు? స్వదీయ ఒక పంజరం ఒకటి తయారు చేయి. ఏంట పంజరం? నీ పాదపద్మాలనే పంజరంలోకి. నేను ఎందుకు అడిగానంటే అవిస్మృతి చరణారవిందే ఎందుకు అడిగాను. నీ పాదారవిందం అనే ఒక పంజరం, నీ పాదారవిందాలు ఒక పంజరంగా తయారు చేయి. ఆ పంజరంలోకి మే మానస రాజహంస అద్యైవ విశతు. ఈ క్షణమే ఇప్పుడే అద్యైవ ఈ పదం మాత్రం గోడ మీద రాసుకోవాలి. మోక్షం మనకి ఎప్పట్లో కావాలి? ఎప్పట్లో కావాలి? ఇప్పట్లో వద్దు కదా కదా. దీన్ని బట్టి మనకి ఎంతగా పరమాత్మ వేరం కావాలంటే అంతగా వేరంగా వస్తుంది. మనకి ఎప్పట్లో కావాలని ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఎంత ఆపదలో ఉన్నామో అర్థమైతే అంతవరకు. ఇవన్నీ ఒకదాని కూడా ఆధారపడింది. ఆయన గారికి ఆపద అర్థమైంది కనుక అద్యైవ నౌ అండ్ హియర్ నవ్విస్తుంది. అద్య అంటే ఇప్పుడు, అద్య ప్లస్ ఏవా అద్యైవ ఇప్పుడే అంటాం కదా. ఇప్పుడు లేదా ఈ క్షణంతో అంటాం కదా, అది ఇప్పుడే నువ్వేం చేస్తావంటే నా మనస్సునే రాజహంసని నీ పాదార విందములనే పంజరంలోకి విశతు ప్రవేశపెట్టింది. అంటే నీ పాద పద్మాల చెంత నా మనస్సు, అంటే పక్షి బయట ఉంటే పిల్లులు వీటి వల్ల ప్రమాదం ఉంటుంది. నా మనస్సుని ఇప్పటిదాకా చాలా గొప్పగా కాపాడుకుంటూ వచ్చాను. ఆయన పదం వాడాడు అక్కడ రాజహంస. మానస కాకి అనలేదు అక్కడ రాజహంస. కారణం ఇంతకాలం నా మనస్సేత నీ స్మరణ చేయించుకుంటూ వచ్చి 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 దానిలో ఉన్నటువంటి రజోగుణం తమోగుణం పూర్తిగా నశింపజేయించి శుద్ధ సత్వమయంగా నా మనసును తయారు చేసుకున్నాను. శుద్ధ సత్వగుణానికి ప్రతీక రాజహంస. రాజహంస బురదల్లో ఎక్కడ తిరగదు. అది గంగానది జలాలు ఈగం కాదు, భూమి గంగ కాదు, ఊర్ధ్వలోకాల్లోనే గంగానది జలాలు తిరుగుతుంది. ఊర్ధ్వలోకాల్లోనే ఉంటుంది రాజహంస, భూమి దగ్గర రాదు. ఇది ప్రహ్లాదుడు కూడా రాజహంసతో పోల్చాడు. రాజహంసలు అలాగైతే ఈ నదుల్లో దిగడానికి ఇష్టపడవు. అవి గంగాలోకాల్లోనే, ఆ ఊర్ధ్వలోకంలోని గంగలోనే అది. ఎందుకంటే అక్కడ ప్రసన్నంగా ఉంటుంది నీరు. ప్రసన్నంగా ఉన్న చోటే రాజహంస ఏదైనా ఇష్టపడుతుంది. కానీ ఒక రకమైన ప్రవాహం ఉన్న చోట రాజహంస దిగే అవకాశం ఉంటుంది. నాకు ఇష్టపడదు. ప్రహ్లాదుడు అక్కడ పోతన గారి పద్యంలో అక్కడ చెప్పింది, అక్కడ రాజహంసనే వాడారు. నా మనసుని ఎప్పటిదాకా నేను దాన్ని స్మరణ చేయించి ఒక చక్క రాజహంసగా తయారు చేస్తాను. పిల్లవాడికి అందంగా బట్టలేసి పంపిస్తే వాడు ఏ బురద అంటించి వస్తే ఎలా ఉంటుంది? అలాగో నా మనస్సు శుభ్రంగా ఇప్పటిదాకా నీ స్మరణతో శుభ్రం చేయించుకున్నాను. ఈ దశలో గనక ఫెయిల్ అయిపోతాయి. ఏ బట్టలు వేసుకున్న వాళ్ళు ఎక్కువ భయపడాలంటే తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎక్కువ భయపడాలి. కారణం దాని ఏ రంగా నడిపోతున్నాను. నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఏ గోలేదు కదా. నా మనసుని ఆయన మనసుది. ప్రతి వాళ్ళు శ్లోకం చదివడానికి లేదు. అంటే ప్రతి వాళ్ళు మనసు రాజహంస అనడానికి. రాజహంసని పదం దగ్గర ఎంత ఉంది అంటే నా మనసు నిన్ను పొందడానికి సిద్ధంగా ఉంది. కానీ ఏమో ఏ ప్రమాదమో వచ్చి ఆఖరి తలంపులో ఆ ప్రాణం గత గాబరా పెట్టి ఎక్కడికి
మళ్ళీ దేహభ్రాంతి వచ్చేస్తే, ఈ మనసు బయట తిరిగితే ఏ కాకులతోనో తెలుగు చేస్తే, ఏ పిల్లలో ఏ ప్రమాదం చేస్తే పైన గోల్డ్ విషయ ప్రపంచం ఉంది. మనసులు పాడైపోయిన వాళ్ళు గోల్డ్ మంది నాకు వీళ్ళతో చేరుతుందేమో, ఇది వీళ్ళతో చేరి వీళ్ళ లక్షణాలు తెచ్చుకుంటుందేమో. పాడైపోవడం ఎంతసేపు, అద్దం పగిలిపోవడం ఎంతసేపు, అద్దం నిలబెట్టుకోవడానికి కష్టం, పగిలిపోవడం చాలా సులభం. పగిలితే వాళ్ళు కలుస్తుందా? ఎంత కష్టపడి తయారు చేస్తున్నాను మనసుని కృష్ణ, దీన్ని ఇంత మనసుని కష్టపడి తయారు చేసి నిన్ను పొందడానికి, కానీ నిన్ను పొందకుండా ఈ మనసు ఫెయిల్ అయిపోయింది అనుకో, ఆఖరి ఊపిరి నా చేతుల్లో లేదు. ఏమయ్యా చివరిదాకా వెళ్ళి నన్ను స్మరించి అంటావేమో, నా చేతుల్లో లేదు, నీకు అర్థమైపోయింది కాదు. అందువల్ల నేను ఒక ఏర్పాటు చెప్తాను. ఇప్పుడు చక్కగా పక్షిని పంజరంలో పెడితే పిల్లులు చుట్టూ ఉన్న ఏ ప్రమాదం లేదు. అలాగో నీ వదీయ పద పంకజ పంజరాంతం, నీ పాదాల వింద పంజరము, నీ పాద పద్మాల చెంతగా నా మనసు వెళ్ళిపోతే, ఎప్పుడు అద్య ఇవ అడిగింది అది అని అన్నది ఆఖరి తలంపు ఎప్పుడు వస్తుందో నీ తెలుసు కదా. ఆఖరి ఊపిరి ఎప్పుడు, దానికి ఒక క్షణం ముందు అనలేదు ఆయన. నీ తెలుసుగా నాకు ఎప్పుడు వస్తుందో డెత్, దానికి ఒక క్షణం ముందు ఈలోపు నా మనసులో అడిగి తిప్పుకుంటాను నేను అనలేదు ఆయన. అద్యైవ అద్యైవ ఆ పదం మాత్రం ప్రాణం ఎముకుంది మనకు. నాకు ఇప్పుడే కావాలి ఏంటి, నా మనస్సు నీ యొక్క పాదార విందములనే పంజంలో ప్రవేశించున్నాడు. ఇంకా అటు పెమ్మట ప్రాణ ప్రయాణ సమయం ఎప్పుడు వచ్చినా నాకు చేయకూడదు. మనస్సు ప్రాణం దాని పద్ధతిలో వెళ్ళిపోతుంది, మనసు సాక్షిభూతంగా వస్తుంది భగవంతుని. అంటే అసలు ప్రాణం వెళ్ళిపోతున్న గాబరా ఈ దేహంలో ఉన్న మన మీద ఇసుమంతా కూడా ఉండదు. ఇప్పుడు ఆ లింక్ కూడగొట్టు, ఆ లింక్ ఓడగొట్టకపోతే ఆయన అడుగుతున్నాడు, నా మనసు ఎదురు తీసేసుకో, ప్రాణం ఎలాగో పోతుంది కృష్ణ. కనుక త్వదీయ పదపంకజ పంజరాంతం అద్యైవ మే దిశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే భవాతపిత్తై కంఠావరోధన విధవు స్మరణం కుదర్చి. ఈ మాటలో ఒక రహస్యం కూడా ఉంది. మోక్షం పొందాలి అంటే మనస్సును రాజహంసగా చేసుకోవాలి. శుద్ధమైన మనస్సే పరమాత్మను చేస్తుంది. ఇది మై మానస రాజహంస. ఆయన మనస్సు రాజహంస ధైర్యంగా చెప్పగలిగాడు. అదే రాజహంస కాకుండా, అంటే రాజహంస అంటే శుద్ధము, పాలను మాత్రమే తీసుకుంటుంది, నీళ్ళని విడిచిపెట్టేస్తుంది. కల్మషాన్ని ముట్టుకోదు రాజహంస, కల్మషం కానీ పవిత్రమైన దాన్ని తీసుకుంటుంది. రాజహంసకే బియ్యం ఆ వేటికి వేరు చేయని శక్తి ఉంది అంటారు. అది వివేకం. హంసను దేని చెప్తారంటే మహాత్ములు హంసలతో పోలుస్తారు. పరమహంస పరివ్రాజకాచార్య అంటారు. హంస తనకు కావలసినది తీసుకుంటుంది, తనకు అక్కలందరూ విడిచిపెట్టారు. ఈ లోకంలో నిత్యమో అనిత్యం రెండు కలిసిపోయి ఉన్నాయి. జ్ఞాని నిత్యాన్ని స్వీకరిస్తాడు. వంకాయలో కూర్చున్న భాగాన్ని పైన పెట్టేసి బాగున్న భాగాన్ని మనం తిన్నట్టుగా లోకాన్ని మనసును పాడు చేసే వాటిని జ్ఞాని దూరంగా పెడతాడు. అందుకే హంసతో పోలుస్తారు జ్ఞాని. మే మానస రాజహంస అంటే నా మనస్సుకి పరిపూర్ణ వివేకం ఉంది. ఎవరి వల్ల వచ్చింది? గురువుల దేవల్ల. ప్రహ్లాదులు కూడా చెప్పింది అదే. నారద మహర్షి దేవల్ల నాకు వివేకం ఏర్పడింది. ఏది నిత్యం, ఏది నిత్యం, ఏది నాకు కావాలి, ఏది నాకు అక్కర్లేదు, నాకు ఏది కావాలి, నాకు నేను పొందవలసింది ఏంటి, ఈ స్పష్టత నారద దేవల్ల నాకు కలిగింది. అర్థమవుతుందా అని అక్కడ స్వామితో చెప్పిన స్తోత్రంలో ఉంది. అలాగే నా మనసు రాజహంస అంటే జ్ఞానపూరిత మనస్సు. కాబట్టే నేను ఇంత పిచ్చిగా స్మరించింది ఇప్పటిదాకా, ఇంత పిచ్చిగా నేను అడుగుతున్నది. నేను పొందకుండా జీవితం ముగిసిపోతే దీనికి వాట్ ఫర్ దిస్ లైఫ్, జీవిత లక్ష్యం ఏంటి? జీవితంలో చాలా లక్ష్యాలు ఉంటాయి. జీవితంలో భాగంగా లక్ష్యాలు వేరు, జీవిత లక్ష్యం వేరు. జీవితంలో భాగంగా చాలా లక్ష్యాలు ఉండొచ్చు, ఇవేవి జీవిత లక్ష్యం అవ్వడానికి వీలు. ఎందుకంటే ఈ లక్ష్యాలను ఎక్కడొక్కడ వీటిని పొందినా ఎక్కడొక్కడ విడిచిపెడిపోతుంది కదా. ఇంకా ఇల్లు కట్టాం, బిల్డింగులు లేపాం, 100 ఎకరాలు సంపాదించాం, 1000 ఎకరాలు కావచ్చు, పట్టుకెళ్తామా? ఎవరు పట్టుకుపోరు. మన తర్వాత కూడా పట్టుకునే అవకాశం లేదు, ఇక్కడే ఉంటుంది ఈ గ్రూప్. మనకు కూడా వచ్చేది ఏంటి? మనకు కూడా వచ్చేదే మనం సాధించవలసిన లక్ష్యం, కానీ ఇక్కడ విడిచిపోయేది. అందువల్ల నా యొక్క జీవిత లక్ష్యం కాదు, మనందరి యొక్క జీవిత లక్ష్యం అయినటువంటి నీవు నన్ను ఇప్పుడే నీలోకి, అంటే నా మనసుని ఇప్పుడే నీలోకి తీసుకోవాలి. మనసుని సిద్ధం చేసి ఉంచాను నీకోసం, నువ్వు స్వీకరించవలసింది ఇప్పుడే సుమా. ఆ ఇప్పుడే అనే దాంట్లో పరమాత్మ ఎంత బలవంతపడుతున్నాడు కదా అని ఇక్కడ కంఠావరోధన విధం స్మరణం కుతస్తే. ఇక్కడ ఒక రహస్య ధ్వని ఇది ఒకటి ఉంది, ముందు చెప్పు నువ్వు. ఇది మనకి అప్లై అవ్వదు, కానీ ఆయన గారికి మాత్రం అప్లై అవ్వదు.